ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నన్ని రోజులు అత్తయ్య ఆనందంగా ఉండాలని నిజం చెప్పలేకపోయాము. వేద చనిపోవడం ఏంట్రా? వేదకి అలాంటి జబ్బు రావడం ఏంట్రా? ఎందరి బ్రతుకులు నిలబెట్టింది, ఎందరి ప్రాణాలు కాపాడింది. అమ్మా అవని, తను లేకుండా నేను ఎలా బ్రతకగలనమ్మా? నాలోని సగం నా నుంచి దూరం అయిపోతే నా ఊపిరి ఎందుకుంటుంది? మంచివారే ముందు వెళ్ళిపోతారంటారు కదా, అందుకేనేమో మా అమ్మను దేవుడు ముందే తీసుకుని వెళ్ళిపోతున్నాడు. లేదు లేదు, అలా జరగదురా, అలా జరగకూడదురా. అఖండ దీపం ఆరిపోకూడదురా. నా ఇల్లు చీకటైపోకూడదు. ఆ చీకట్లో మనం బ్రతకలేము. పెద్దయ్యా, పెద్దయ్య గారు బాధపడకండి. అమ్మవారిని నమ్ముకున్న పెద్దమ్మ గారికి ఏమీ కాదు. ఇంటిని చీకటి చేసి వెళ్ళిపోదు, ఇంటిని శాశ్వతంగా వెలుతురుతో నింపుతుంది. నాకైతే ఎవరూ లేరు. మీకు మంచి కుటుంబం ఉంది. కుటుంబానికి అంత మంచి పెద్ద దిక్కుంది. ఆ దిక్కు మీ జీవితాలకు దిక్సూచిగా మార్గదర్శిలా ఉండాలని మీరు కోరుకోవాలి. కానీ ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు? తప్పు కదా, పాపం కదా. కొడుకులుగా కోడలుగా మీకు ఇది తగునా? ఏయ్, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నువ్వు మధ్యలో ఎందుకు తల దూరుస్తున్నావు? అవని ఇచ్చిన అలుసు, అందుకే రెచ్చిపోతుంది. చిటికన వేలంతా లేదు, ఇది కూడా మనకి చెప్పేదైపోయింది. ఇదిగో పొట్టిబుడంకాయ్, కొట్టానంటే ఎక్కడి నుంచి వచ్చావు అక్కడే పడతావు. మీరందరూ మంచివాళ్ళు, హక్కుల గురించి అడిగిన వాళ్ళు మాత్రం చెడ్డవాళ్ళు. అక్షయ్ బయట నుంచి వచ్చిన పిల్ల. అక్షయ్కున్న బుద్ధి మీకు లేకుండా పోయింది. మీకోసం సంపాదించింది మీకివ్వకుండా ఎలా ఉంటాంరా? ఆస్తులు కలిసుంటే అన్నదమ్ములు కలిసుంటారని మా ఆశరా. అంతస్తులు కలిసుంటే ఆడబిడ్డలు ఆత్మీయతలతో కలిసి ఉంటారని మా స్వార్థం రా. అంతేగాని నేను మీ అమ్మ మూటగట్టుకుని పైకి పోవడానికి కాదురా. సమయం చూసి సంతకాలు పెడతాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. కానీ ఈ విషయం అమ్మకు ఎవ్వరూ తెలియనివ్వకండి. అవని శ్రీకర్లు దాచుకున్నట్టే మీరు కూడా దాచుకోండి.
అందరూ తన ముందు ఇంతకు ముందులాగే ఉండండి. నా వేదకు తెలిసిందంటే తట్టుకోలేదురా. కొడుకంటే వీడు శ్రీకర్లా ఉండాలరా. కోడలంటే అవనిలా ఉండాలరా. జన్మనిచ్చిన తల్లికి ప్రాణగండం ఉందని తెలిస్తే పునర్జన్మను ప్రసాదించమని బిడ్డలు భగవంతుణ్ణి కోరుకోవాలి కాని కన్న తల్లి కాటికి వెళ్ళిపోవాలని ఏ బిడ్డలు కోరుకోకూడదురా, కోరుకోకూడదు. మా తరం ఇలాంటి తరాన్ని చూస్తుందని అనుకోలేదురా. ఉన్నన్ని రోజులు అత్తయ్యని సంతోషంగా ఉండేలా చూసుకుందాం. కరువుని తరిమికొట్టే జాతకంతో రామచంద్రాపురంలోని నా అత్తారింట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా వంతు బాధ్యతగా, నా ధర్మంగా నేను చేయవలసిందంతా చేశాను. నువ్వు నా మీద చూపించాల్సినంత కరుణా కటాక్షాలు చూపిస్తూనే ఉన్నావు. అందరిలోనూ నన్ను దేవతని చేశావు. అందుకు నాకు ఆనందంగానే ఉంది. కానీ ఒక్కటే బాధ, ఎందుకు నా ఇంటికి నాలాంటి జాతకం కలిగిన కోడల్ని పంపించలేదు? ఎందుకు నాలాంటి జాతకం కలిగిన మనవరాల్ని నా ఇంటికి పంపించలేదు? ఎల్లకాలం ఈ భూమి మీదే బ్రతికేయాలన్న ఆశ నాకు లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.